చెల్లెలు మనతో పాటు ఉన్నారు. అయితే ఆవిడ ఇప్పటివరకు కూడా ఆమె బాధని చెప్తూ ఉన్నారు. అలాగే తన అన్న ఎటువంటి బాధపడ్డాడు, హాస్పిటల్లోని ఇన్ని నెలల పాటు ఏ విధంగా బాధపడ్డాడు అన్న విషయాలు కూడా మనతో పంచుకోవడం కూడా జరిగింది. ఒకసారి అడుగుదాం. అమ్మ, అసలు అన్నని ఎప్పుడు లాస్ట్ టైం కలిశారు, ఎప్పుడు మాట్లాడారు? మేమైతే ఒక 2 మంత్స్ కిందట కలిసామండి. అప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నాడు. 20 డేస్ నుంచి అయితే చాలా బాధపడ్డాను. నేను నరకం అంటే నరకం చూసిండు హాస్పిటల్లో. అంత ముందుకు మంచిగానే ఉండేదాన్ని. ఇక తినడము లేదు, ఏం లేదు, మొత్తము సిక్ అయిపోయాడు. ఇక కిడ్నీ ప్రాబ్లం వల్ల లివర్కి కూడా ఇన్ఫెక్షన్ అయింది అన్నారు. ఇక దాంతో లంగ్స్ శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా అయిపోయింది. వెంటిలేటర్స్ మీద పెట్టి ఇక లాస్ట్ 20 డేస్ ఇదే నడిచింది. 10 డేస్ నుంచి అయితే చాలా ఘోరం. అంటే అమ్మ, ఇప్పటి వరకు మీ అన్న 100 సినిమాలు పైగా చేశారు అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని డబ్బులు ఆయన సంపాదించలేదా? సంపాదించిన డబ్బులన్నీ ఏం చేశారు? ఈరోజు ఎందుకని దాతలు ఎవరు రాలేదు, సాయం చేయలేదని ఎందుకు బాధపడుతున్నారు అని అన్నారు. ఏం చెప్తారమ్మా? అంటే తను చేయలే అని కాదు, చేసిండు. ఇట్లనే ఎవరికన్నా హెల్ప్ అంటే హెల్ప్ చేసిండు మేడం. ఎవరికంటే ఇట్లనే అనాథ వాళ్ళు ఎవరైనా చనిపోతే రోడ్డు పైన వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళ అన్ని చేసేవాడు అన్నయ్యని. మళ్ళీ ఒక అనాథాశ్రమంలో కూడా చాలా హెల్ప్ చేసేవాడు. చాలా ఏజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ బోడుప్పలో ఒకటి అనాథాశ్రమం ఉంది, అక్కడ మొత్తం చూసుకునేవాడు తనే అందరికి. మళ్ళీ ఫ్యామిలీలో కూడా అందరికి తనే పెద్దవాడు కదా, చూసుకునేవాడు. అట్లా అందరికి సహాయం చేసేవాడు. హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుండే తన దగ్గర. ఇంకా వచ్చిందల్లా అట్లనే ఉండేది ఆయనకి. ఇది నాకు పక్కకు అన్నట్టు ఉండకపోయేవరకంటే వాళ్ళకి ఏది లేదన్నా కూడా కావాలన్నా కూడా ఇచ్చేవాడు. ఈ మధ్య కాలంలోని ఫిష్ వెంకట్ గారి గురించి చాలా వినే ఉంటారు కదా, ఎవరు దాతలు ముందుకు రావడం లేదు, ఏంటి సాయం చేయడం లేదు. ముఖ్యంగా మీ అన్నని ఇండస్ట్రీలోని సినిమాల్లో చూసి చాలా ఆనందపడి ఉంటారు మీరు. రేపు పొద్దున్న ఏదైనా కష్టం వచ్చిందంటే వస్తారు, ఆదుకుంటారు అని చెప్పి. ఈ రోజు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే ఆయన వర్క్ చేసిన తోటి యాక్టర్స్ యాక్ట్రెస్లు కావచ్చు, ఎవరు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఇన్ని ఏళ్ళు మీ అన్న ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఏం చెప్తారమ్మా? ఇంకా చేసినారు, వాళ్ళ వంతున వాళ్ళు సాయం చేసినారమ్మా. చేయలేరని మొత్తం అని అనలేము ఎవరిని. ఇక తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక అలా జరిగింది. ఇంకా మనం దానికి కూడా ఏం చెప్పలేము కదా. ఇంకా తను కొంచెం లివర్ ప్రాబ్లం అయిపోయాయి, మళ్ళీ కిడ్నీలతోటి ఒక 4 years నుంచి బాధపడుతుండు తను. 9 months కిందట కొంచెం కవర్ అయ్యిండు. ఇక మళ్ళా ఫ్రెండ్స్ కలవడము అంతా, ఇక మళ్ళీ అట్లా కలవడం వలన ఇక మళ్ళీ అలవాట్లు అవ్వడము కొంచెం, ఇక మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చింది. ఓకే అమ్మ, ఇలాంటి టైంలో అడగకూడదు. ఈ మధ్య కాలంలోని ఫిష్ వెంకట్ గారికి వేరే ఫ్యామిలీ కూడా ఉంది అని చెప్పి చాలా మంది బయట మాట్లాడడం కూడా జరిగింది. ఏమంటారు? ఇక అది ఎప్పుడో మాట మేడం, మా వరకు అయితే తెలియదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన కుటుంబం గురించి మీరు తెలుసుకోవాలి. ఆయనకి ఇంతకు ముందు ఒక పెళ్లి అయింది, 2 ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాటలు ఆడడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకా 2 ఫ్యామిలీలు అనేది అయితే తెలియదు మేడం ఇప్పటి వరకు అయితే. మాకు తెలిసింది ఇది ఒక్కటే ఫ్యామిలీ, మా పెద్దనే మా పెద్ద అన్నయ్య. ఓకే, సో ఇదండి ప్రెజెంట్ అయితే అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఫిష్ వెంకట్ ఉండేవాడు, ఏ విధంగా వీళ్ళతో నడుచుకునేవాళ్ళు, అలాగే ఇండస్ట్రీ పరంగా వీళ్ళు ఎంత సహాయం చేశారు. ఇండస్ట్రీ కూడా సహాయం చేయలేదని చెప్పలేం, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వరకు ఆదుకున్నారు అని అయితే వాళ్ళ చెల్లి మనతో పాటు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అండ్ ఇక్కడ ఆయన చూడడానికి చాలా మంది, ఇంత వర్షం ఉన్నప్పటికీ ఆయన చివరి చూపు చూసుకోవాలి, ఆయన్ని సాగనంపాలి, ఎలా అయినా సరే ఆనందంగానే సాగనంపాలి, ఎవరు లేరు అన్నట్టు ఆయన్ని పంపకూడదు అనుకొని ఇక్కడ మనం గ్రేవ్ యార్డ్ లో కనుక చూసుకున్నట్లయితే చాలా మంది ఇక్కడ దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా చాలా మంది అతన్ని అభిమానించే అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు. అతన్ని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఎంతమంది కుటుంబ సభ్యులే కాకుండా అభిమానులు కూడా ఇక్కడ చాలా మంది వచ్చి నిల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఆయనకి ఇలాగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఆయనకి 2 కిడ్నీలు కూడా పాడైపోయిన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పినప్పటికీ ఆయన ఈ న్యూస్ తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మేము కిడ్నీ ఇస్తాము, ఆయనకి ఎలా అయినా సరే మేము కాపాడుకుంటాము, ఆయన్ని మేము రక్షిస్తాము అని చెప్పి చాలా మంది అటు బోడుప్పల్లో ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని పరామర్శించడానికి, ఆయనకి ఫ్రీగా కిడ్నీ ఇవ్వడానికి కూడా ఎంతో మంది వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఈ వార్త వినిన తర్వాత నిజంగా ఆ రోజు ఇచ్చుంటే బాగుండేమో అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, అలాగే అతన్ని అభిమానించే అభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరూ లేకుండా అయిపోయింది. చివరి క్షణాల్లోని ఎవరూ కూడా రాలేదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇండస్ట్రీలో ఎంతో మంది అగ్ర తారలుగా ఎదిగిన వాళ్ళందరూ కూడా చిట్ట చివరికి ఏ విధంగా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఫిష్ వెంకట్కి సంబంధించి ఆయన సంపాదించిన డబ్బులన్నీ కూడా
ఏం చేశారు, ఎక్కడ పెట్టారు, కొన్ని కోట్లల్లో ఆయన సంపాదించే ఉంటారు కదా, దాదాపు 100 నుంచి 150 సినిమాల వరకు యాక్ట్ చేశారంటే చిన్న విషయం కాదు. ఈ మధ్య కాలంలో ఒక యాక్టర్ ఒక మూవీ చేసి మళ్ళీ రెండో సినిమాకి కనిపించాలంటేనే పెద్ద గగనం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లోని 100కు పైగా గుర్తింపు తెచ్చుకునే క్యారెక్టర్స్ చేసిన ఆయన ఈ రోజు ఈ విధంగా ఉండడం అన్నది మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పి అతని కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అతని అభిమానులు కావచ్చు, చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితులే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అతన్ని చివరి చూపు చూసుకోవడానికి ఇక్కడికి చాలా మంది తరలి వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇటు గబ్బర్ సింగ్ టీం మనతో పాటు చాలా మంది వర్క్ చేస్తారు. కానీ మన చివరి క్షణాల వరకు వచ్చేది కొంతమంది అనుకోవడంలోని ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటి వ్యక్తుల్లోని ఈ రోజు గబ్బర్ సింగ్ టీం ఒకరు కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఆయన హాస్పిటల్ దగ్గర నుంచి ఈ రోజు ఆయన ఆఖరి పరిస్థితి వరకు కూడా అతనికి అండగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నిలబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మేమున్నాము నీ వెంట అని చెప్పి ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు.